తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా గ్రీన్ఫీల్డ్ హైవేపై శుక్రవారం ఉదయం వరుస రోడ్డు ప్రమాదాలు కలకలం రేపాయి. తల్లాడ చెన్నూరు దేవరపల్లి మధ్యలో జరిగిన ఈ ఘటనల్లో మొత్తం 5 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదాల్లో 3కి తీవ్ర గాయాలు కాగా మరో 6గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఖమ్మం నుంచి దేవరపల్లి వైపు వెళ్లే గ్రీన్ఫీల్డ్ హైవేపై తల్లాడ కల్లూరు సమీపంలో తొలుత ఒక భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం వేళల్లో ఏర్పడిన దట్టమైన పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఏపీ నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న 2 కార్లు ఎదురుగా అతివేగంగా వస్తున్న లారీ ట్యాంకర్ను గమనించకపోవడంతో లారీ ట్యాంకర్ ఒక కారును ఢీకొట్టింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న మరో కార్లు కూడా అదుపు తప్పి ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 3 వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో హైదరాబాదుకు చెందిన జె శ్రీనివాసరావు, జె జయలక్ష్మి, జె ప్రణతి అనే 3గురికి తీవ్ర గాయాలు కాగా వెనుక కార్లలో ప్రయాణిస్తున్న మరో 4గురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే తల్లాడ ఎన్కూర్ పోలీసులు 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను తల్లాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తీవ్ర గాయాలైన 3గురి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇదే గ్రీన్ఫీల్డ్ హైవేపై వైరా తల్లాడ మధ్యలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న 2 కార్లు ఢీకొనడంతో మరో 2కి స్వల్ప గాయాలయ్యాయి. వారిని వైరా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రీన్ఫీల్డ్ హైవే పూర్తిగా ప్రారంభం కాకపోవడంతో ప్రస్తుతం వాహనదారులు అనధికారికంగా 1 వేలో ప్రయాణిస్తున్నారు. దీనికి తోడు ఉదయం వేళల్లో పొగమంచు తీవ్రంగా ఉండటం, స్పష్టత లేకపోవడం ఈ వరుస ప్రమాదాలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. హైవేపై ప్రయాణించే వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలి, పొగమంచు ఉన్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఎవరైనా ఈయనెందుకు వచ్చింది అర్థంగా अवेलेबल नहीं है, वहाँ जा सकती हैं आप लोग. अवेलेबल है, बैठते हैं उधर भी. ఎవరైనా ఈయనెందుకు వచ్చింది అర్థంగా फ्रेंड अवेलेबल नहीं है, वहाँ जा सकती हैं आप लोग. अवेलेबल है, बैठते हैं उधर भी.